ఓం శాంతి. బాబా ఈరోజు చాలా రమణీకంగా మురళిని వినిపించారు. ఒకవైపు మనల్ని మీరు రాజయోగి తపస్వీలు అని చెప్తూనే బాబా చిన్న చిన్న విషయాలని పిల్లలకి నవ్వుతూనే వార్నింగ్ రూపంలో ఇస్తూ, నేను చాలా పెద్ద సాజన్ని కదండి, మరి నాకు పెద్ద సజిని కావాలి, మరి మీరు నన్ను జ్ఞాపకం చేయకపోతే పాపాలు కూడా వినాశనం అవ్వవు, మీరు నా స్మృతిలో ఉంటేనే ఏదైనా లభిస్తుంది, లేకపోతే శిక్షలు తప్పవు అంటూ చెప్పారు. చాలా రమణీకంగా బాబా పిల్లల్ని నవ్విస్తూ చెప్పినట్లుగా ఈ మురళి ఉంది. ఇది 17 అక్టోబర్ మురళి. मीठे बच्चे, तुम आत्माओं को अपना अपना रथ है, मैं हूँ निराकार, मुझे भी कल्प में एक ही बार रथ चाहिए, मैं ब्रह्मा का अनुभवी वृद्ध रथ उधार लेता हूँ. మధురమైన పిల్లలు, ఆత్మలైన మీ అందరికీ తమ తమ రథాలు ఉన్నాయి. నేను నిరాకారుణ్ణి, నాకు కల్పంలో ఒక్కసారే ఈ బ్రహ్మరథము కావాలి. నేను బ్రహ్మ యొక్క అనుభవి వృద్ధ రథాన్ని అద్దెకు తీసుకుంటాను. బాబాకు కల్పం మొత్తంలో ఒక్కసారే రథం అవసరం ఉంటుంది, ఒక్కసారే వస్తారు. మనకులాగా ప్రతి జన్మలో ప్రత్యేకమైన శరీరం రథం లేదు. ఆ ఒక్కసారి కూడా బాబా అద్దెకు తీసుకుంటారు. అది కూడా ఎలాంటి రథము? యంగ్గా ఫస్ట్ నుండి బాబాని యూజ్ చేసుకునే విధంగా కాదు, ఆల్రెడీ బాగా యూజ్డ్ అయిపోయి ఇంకా వృద్ధాప్యం వానప్రస్థ స్థితికి చేరుకున్న శరీరాన్ని బాబా తన రథంగా తీసుకుంటారు. మరి బాబా ఒక విధంగా కంప్లైంట్ చేస్తున్నట్టు, ఇంకోవైపు చూడండి, నేను ఒక్కసారే వస్తాను కానీ డ్రామాలో నా పాత్ర ఎలా ఉంది అని చెప్తున్నారు. ప్రశ్న, किस निश्चय के आधार पर शरीर का भान भूलना अति सहज है? ఏ నిశ్చయం ఆధారంతో శరీర భానమును మరచిపోవడం అతి సహజమవుతుంది? ఏ నిశ్చయం ఆధారంతో శరీర భానాన్ని మరచిపోవడం అతి సహజమవుతుంది? उत्तर, तुम बच्चों ने निश्चय से कहा, बाबा हम आपके बन गए, तो बाप का बनना माना शरीर का बान भूलना. మీరు పిల్లలు నిశ్చయంతో అన్నారు, బాబా మేము మీ పిల్లలుగా అయ్యాము అని. మరి బాబా పిల్లలుగా అవ్వడము అంటేనే శరీర బాణాన్ని మరచిపోవటం. जैसे शिव बाबा इस रथ पर आता और चला जाता, ऐसे तुम बच्चे भी प्रैक्टिस करो. ఏ విధంగా శివబాబా ఈ రథంలోకి వస్తారో వెళ్ళిపోతారు, అలాగే మీరు పిల్లలు కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ రథం, ఇందులో ప్రవేశించడం, దీనికి డిటాచ్ అయిపోవడం, మాటి మాటికి అశరీరిగా అయ్యే అభ్యాసం చేయటం. అశరీరిగా అయ్యే అభ్యాసాన్ని చెయ్యండి. ఇందులో కష్టం అనుభవం అవ్వకూడదు. స్వయాన్ని నిరాకారి ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. మనకి అశరీరీ స్థితి అభ్యాసం అనేది న్యాచురల్ అవ్వాలి. ఎందుకంటే మనం పదే పదే పరంధామం ఇంటికి వెళ్ళడం రావడం చేస్తూ ఉంటాం. ఇన్నిసార్లు అభ్యాసం ఉన్నటువంటి వారిమి, ఇంత సాధన చేసిన వారిమి దాంట్లో స్ట్రగుల్ని ఫేస్ చేయకూడదు. అందుకే బాబా గంటకొక నిమిషం శాంతికి శక్తిసే అనే పాటతో మనమందరము సైలెన్స్లో అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం చేస్తాం. ఈ అశరీరీ స్థితి యొక్క అభ్యాసమే మనల్ని అంతిమంలో కూడా పాస్ చేస్తుంది. ఇది బాబా అంటారు, మీరు నిశ్చయం ఆధారంతో శరీర పానాన్ని మరచిపోవడానికి ఒక మంచి సాధనం. గీత్ ఓం నమః శివాయ. ఇది పాట, ఓం నమః శివాయ. ఓం శాంతి.
శివ్ బాబా పిల్లలకు ఈ బ్రహ్మ రథము ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే తండ్రి పిల్లలని అడుగుతారు కదా, నాకు రథము కావాలి అని. నాకు రథం అయితే లేదు, కానీ మీతో నేను మాట్లాడాలి, మీకు నేను జ్ఞానం వినిపించాలి, మీకు అర్థమయ్యేలాగా నేను కనిపించాలి అంటే నాకు ఒక శరీరం అనే రథం కావాలి. ఈ విధంగా మీరందరూ ఆత్మలు మీ మీ రథాలలో ఉన్నారు. బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా సూక్ష్మ శరీరం ఉంది. లక్ష్మీనారాయణలు మొదలైన వారు కూడా వారి శరీరం అనే రథాల్లో ఉన్నారు. ఈ శరీరం అనే రథాన్ని ఇప్పుడు అశ్వం అంటున్నారు. ఉన్నదైతే ఇది మనుష్య శరీరమే. మనుషులకి ఈ విషయాలన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు, జంతువులకు కాదు కదా. జంతువులకు ఎప్పుడూ సంస్కరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మనిషే మూలం అన్నింటికి. సృష్టిలో మనిషిని కనుక పరివర్తన చేస్తే, మనిషిలో మార్పు వస్తే మొత్తం సృష్టిలోని జీవరాశులు, ప్రకృతి, పంచతత్వాలు అన్నిటిపైన ప్రభావం పడుతుంది. ఇక్కడైతే ఇది మనుష్య సృష్టి. ఇవి అన్నీ కూడా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. మనుష్యుల్లో ఆత్మకు బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. డైరెక్ట్గా బాబా అడుగుతారు, మీరు ప్రతి ఒక్కరూ మీ మీ శరీరాల్లో ఉన్నారు కదా. ప్రతి ఆత్మ శరీరం తీసుకుంటుంది, విడిచిపెడుతుంది. మనుషులైతే ఆత్మ 84 లక్షల జన్మలు తీసుకుంటుంది అని అంటారు. ఇది పొరపాటు. మీరు 84 జన్మలే తీసుకుంటారు. 84 జన్మలు తీసుకొని ఇంకా అలసిపోతారు అక్కడికే. ఇక లక్షల జన్మలకు ఆత్మ కోర్పు, ఆత్మలో శక్తి ఉండాలి కదా. దాంతోనే విసిగెత్తిపోయారు. 84 లక్షల విషయం అయితే లేనే లేదు అంటున్నారు. 84 పక్కన ఒక్క సున్నా చేర్చడం కూడా కష్టమే. అలాంటిది ఇంకా 84 లక్షలు అనడము అది పూర్తి రాంగ్. ఇది మనుష్యులు చెప్పుకునేటువంటి గొప్పలు. బాబా అర్థం చేయిస్తున్నారు, మీ అందరికీ మీ మీ శరీర రథాలు ఉన్నాయి, నాకు రథం కావాలి. నేను మీ అందరికీ అనంతమైన తండ్రిని. గాయనం చేశారు కదా, పతిత పావన జ్ఞాన సాగర అని. మీరు ఇంకెవ్వరిని కూడా పతిత పావన అని అనట్లేదు, లక్ష్మీనారాయణలను కూడా అనరు. పతిత సృష్టిని పావనంగా చేయడానికి బాబా రావాల్సి వస్తుంది. పతిత పావనుడే రావాల్సి వస్తుంది. పావన సృష్టి అంటే స్వర్గం యొక్క రచయిత శివబాబాయే పావన సృష్టిని స్థాపించగలుగుతారు. ఇది పరమాత్ముడు తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరు. సుప్రీం ఫాదర్ అయితే వారే. బాబాకు తెలుసు మీరందరూ నెంబర్ వారీ పురుషార్థం అనుసారంగా రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా అవుతున్నారు. బయట మనుషులకైతే ఈ విషయాలు తెలీదు. బాబా అంటున్నారు, నాకైతే రథం కావాల్సిందే. ఏదేమైనా సరే నన్ను పతిత పావన అన్నారు. మరి తప్పనిసరిగా పతిత ప్రపంచంలోకి నేను రావాల్సి వస్తుంది. ఈ విధంగా ప్లేగ్ జబ్బు ఉందనుకోండి, డాక్టర్ ఆ ప్లేగ్ రోగుల వద్దకి రావాలా లేదా? రాకుండా డాక్టర్ దూరం నుండి ప్లేగ్ వ్యాధి అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్తే కుదరదు కదా. బాబా చెప్తున్నారు, మీ అందరిలో 5 వికారాల జబ్బు చేరింది. అర్ధకల్పం యొక్క క్రానిక్ రోగులు మీరు. 5 వికారాల జబ్బులు ఉన్నాయి. మరి ఇవన్నిటినీ దూరం చేయడానికి సుప్రీం డాక్టర్, సుప్రీం సర్జన్ బాబా రావాల్సి వస్తుంది కదా. మనుషులైతే దుఃఖపెట్టేవారే. ఈ 5 వికారాలు మిమ్మల్ని పూర్తి పతితంగా చేశాయి. బాబా అర్థం చేసిన నేను పతిత ప్రపంచంలోకి రావాల్సి వస్తుంది. పతితులు అంటే భ్రష్టాచారి, పావనులు అంటే శ్రేష్టాచారి. నిజంగా ఈ భారతదేశము పావనంగా శ్రేష్టాచారిగా ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారి గురించి మహిమ చేశారు, సర్వగుణ సంపన్నులు అని. అక్కడ చాలా సుఖంగా ఉండేవారు. నిన్నటి విషయమే అంటున్నారు.
చాలా కాలమైందని అనిపిస్తుంది కదా. కానీ బాబా నిన్నటి వరకు ఇలా ఉండేది మీరు, రేపు మళ్ళీ అలాగే ఉంటారు అని అంటున్నారు. మరి బాబా చెప్తున్నారు, నేను రావాలి అంటే ఎలా రాను మరి చెప్పండి. ఎవరి శరీరంలో రావాలి? నాకైతే ప్రజాపితనే కావాలి అంటున్నారు. సూక్ష్మవతన్వాసిని ఎక్కడి నుండి తీసుకొస్తారు బాబా? అతనైతే ఒక ఫరిష్తా కదా, సూక్ష్మవతన్వాసి బ్రహ్మ. ఆయన్ని నేను క్రిందకి తీసుకురాలేను. ఈ పతిత ప్రపంచంలో నేను సేవ చేయాలి అంటే ఇక్కడే పతిత శరీరంలో ఉన్నటువంటి ఒక ప్రజాపిత నాకు కావాలి. అంతేకాని అవ్యక్తవతంలో ఉన్నటువంటి సూక్ష్మవతన్వాసిని నేను తీసుకురాలేను. ఒకవేళ ఆ సూక్ష్మవతన్వాసిని పతిత ప్రపంచంలోకి తీసుకొస్తే నా మీద దోషం చేరుతుంది అంటున్నారు. ఎందుకంటే ఆ సూక్ష్మవతన్వాసి అంటాడట, నేనేం పాపం చేశాను, నన్నెందుకు క్రిందకు తీసుకెళ్ళడము అని. ఇవన్నీ బాబా చాలా రమణీకమైన విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఇవి బాబా పిల్లలకే అర్థమవుతాయి, ఇంకెవరికి అర్థం అవ్వవు అంటున్నారు. గడియ గడియ బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. బాబా చెప్తారు, నేను వచ్చేదే ఎప్పుడు అంటే ఈ భూమిలో పాపాలు బాగా పెరిగినప్పుడు. కలియుగంలో మనుష్యులు ఎన్ని పాపాలు చేస్తున్నారు. మరి బాబా పిల్లల్ని అడుగుతున్నారు, పిల్లలు చెప్పండి, ఏంటి ఈరోజు బాబా మనల్ని అడిగేది? మళ్ళీ అదే ప్రశ్న. నేను రావాలి అంటున్నారు. ఎవరి శరీరంలో రాను? ఎవరి శరీరంలో రావాలి నేను చెప్పండి. నాకైతే అనుభవి శరీరం కావాలి, వృద్ధ శరీరం కావాలి. నేను ఈ వృద్ధ రథాన్ని అద్దెకు తీసుకున్నాను అంటున్నారు, లోన్ రూపంలో తీసుకున్నా. ఇతను చాలా మంది గురువుల దగ్గర జ్ఞానాన్ని వింటూ బాల్యం నుండి అనుభవం ఉంది, భక్తి అనుభవం ఉంది, గురువుల అనుభవం ఉంది, తీర్థయాత్రల అనుభవం ఉంది, వ్యాపార అనుభవం ఉంది, సంపన్న కుటుంబాలు, పేద వర్గాలు, అన్ని రకాల వారితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఇవన్నీ రకాల అనుభవాలు కలిగిన అనుభవి రథాన్ని శివబాబా ఎంచుకున్నారు. శాస్త్రాలు కూడా అన్నీ చదివారు కదా, అన్ని శాస్త్రాలు చదివిన వారై ఉండాలి. ఇది కూడా రాశారు, చాలా చదివారు మీరు అని. అర్జునుడి విషయం కాదు అంటున్నాను. నాకేమీ అర్జునుడు లేక కృష్ణుడి యొక్క రథం అవసరం లేదు అంటున్నాను. నాకు కావాల్సింది బ్రహ్మరథమే. వారినే ప్రజాపిత అంటారు, కృష్ణుణ్ణి ప్రజాపిత అని అనరు. బాబాకైతే బ్రహ్మరథమే కావాలి. వారి ద్వారానే బ్రాహ్మణులను రచిస్తారు, బ్రాహ్మణుల ప్రజలను రచిస్తారు. బ్రాహ్మణం కాహే సర్వోత్తమ కుల్, బ్రాహ్మణులది సర్వోత్తమ కులము. విరాట్ రూపం చూపిస్తారు కదా, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ్ అంట. శూద్రుల నుండి నెక్స్ట్ బ్రాహ్మణ్. మరి బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది ఎవరికి తెలియట్లేదు. ఉన్నతోన్నతమైనటువంటిది బ్రాహ్మణుల వంశం. అందుకే బ్రాహ్మణులను పిలక రూపంలో చూపించారు, బ్రాహ్మణ వర్ణాన్ని టాప్లో చూపించారు. చోటీ హో తభీ సమజా జాతా హై కి ఏ బ్రాహ్మణ్ హై. మిగతా అందరిలో బ్రాహ్మణులను ఎలా వెతకగలుగుతారు, ఎలా గుర్తించగలుగుతారు అంటే పిలక ఉంటే వీళ్ళు బ్రాహ్మణులు అనుకుంటారు. సత్యమైనటువంటి పిలకైతే మీదే అంటున్నారు బాబా. మీరు రాజ ఋషులు, చాలా పెద్ద పిలకగా ఉన్నారు. ఋషి ఉన్కో కహా జాతా హై జో పవిత్ర రేతే హై. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారిని ఋషి అంటారు. మరి మీరు రాజయోగిలు, రాజ ఋషులు. ఒకవైపు రాజుగాను మరోవైపు ఋషిగాను ఉన్నారు. స్వరాజ్యాధికారి రాజాగా, పవిత్రమైన ఋషిగా, రాజయోగిగా ఉన్నారు. రాజ్యం కోసం తపస్య చేస్తూ ఉన్నారు. వారేమో ముక్తి కోసం హఠయోగం యొక్క తపస్య చేస్తున్నారు.
మీరు జీవనముక్తి అంటే రాజ్యం కోసం రాజయోగం యొక్క తపస్య చేస్తున్నారు. చెప్పాలంటే ముక్తి కోసం తపస్య అవసరం లేదు. ముక్తి అనేది ప్రతి ఆత్మకు లభించే హక్కు. జీవన్ముక్తి కూడా లభిస్తుంది అందరికీ, కానీ అది సృష్టిలో జీవన్ముక్త పీరియడ్లోనే అందరికీ లభించదు. సృష్టిలో జీవన్ముక్త సమయం ఎప్పుడు? సత్యత్రేతాయుగాలలో. కానీ అందరూ అక్కడికి రాలేరు కదా, అందుకని ఎవరెవరు ఎప్పుడు వస్తారో అప్పుడే కొంత సమయము జీవన్ముక్తి అనుభవము చేస్తారు. కానీ ముక్తి అనేది మాత్రం ఆత్మ యొక్క ఇల్లు కదా, పరంధామం. అందరూ అక్కడికి తప్పనిసరిగా వెళ్తారు. మీ పేరే శివశక్తి. శివబాబా మిమ్మల్ని రీఇన్కార్నేట్ చేస్తున్నారంటే అయితే మీరు సృష్టికి ఆది రత్నాలుగా పూర్వజులుగా పాత్ర వహించారో అలా మళ్ళీ రీఇన్కార్నేట్ చేస్తున్నారు. తో తుమ్ ఫిర్ సే భారత్ మే జన్మ లేతే హో. దీంతో మీరు తిరిగి భారతదేశంలో జన్మ తీసుకుంటారు. జన్మ తీసుకున్నారు కదా, కొందరు భలే జన్మ తీసుకున్నారు కానీ అర్థం అవ్వట్లేదు. మేము శివబాబా వారిగా అయ్యాము అని, వారి వద్ద జన్మ తీసుకున్నాము అని. ఒకవేళ అలా అర్థమవుతే శరీర బాణం అంతా తొలగిపోయేది కదా. ఈ విధంగా శివబాబా నిరాకారుడు, ఈ శరీర రథంలో ఉన్నారు. అలాగే మీరు కూడా ఆత్మలు నిరాకారిగా ఉన్నారు. నిరాకారిగానే భావించండి. బాబా అంటారు, పిల్లలు మీరు నిరాకారి రూపంలో ఉంటూ నిరాకారి తండ్రిని జ్ఞాపకం చేయండి, మీరు నన్ను జ్ఞాపకం చేయండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మీరు మొదట అశరీరిగానే ఉండేవారు. దేవిగా దేవతగా శరీరాన్ని ధరించారు. తర్వాత క్షత్రియ శరీరంలోకి వచ్చారు. తర్వాత వైశ్య శరీరం, ఆ తర్వాత శూద్ర శరీరాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మీరు అశరీరిగా కండి. దేవి శరీరం అయిపోయింది, వైశ్య శరీరము, క్షత్రియ శరీరం, శూద్ర శరీరం, బ్రాహ్మణ్ శరీరం. ఈ బ్రాహ్మణ్ శరీరానికి కూడా డిటాచ్ అవ్వమంటున్నారు బాబా. మీరు నన్ను నిరాకారుడు అని అంటారు. బాబా ఇప్పుడు మేము మీ వారిగా అయ్యాము, ఇంటికి వచ్చేస్తాము అంటారు. మరి దేహాన్ని అయితే తీసుకెళ్ళాను కదా, నేను మీ ఆత్మనే తీసుకెళ్తాను. కాబట్టి మీరు ఆత్మగానే నన్ను జ్ఞాపకం చేయండి. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని జ్ఞాపకం చేయండి. స్వీట్ హోమ్ని జ్ఞాపకం చేయండి. మనుషులు విదేశాలకు వెళ్ళిపోతే ఏమంటారు? ఎప్పటికైనా నేను నా స్వదేశానికి చేరుకోవాలి అని చెప్తారు కదా. మరి పదండి, మనం కూడా ఫారిన్కి వచ్చాం. చాలా కాలం నుండి ఫారినర్గానే ఉంటున్నాం. ఇదే ఇప్పుడున్నటువంటి ప్లేస్, ఇది రావణపురి, ఇది మనది కాదు. రావణ రాజ్యంలో ఉంటున్నాం. మన రాజ్యానికి, మన దేశానికి మనం వెళ్ళిపోతాం. మన దేశం ఏది? పరంధామం. మన రాజ్యం ఏది? సత్యుగం. బాబా అంటారు, ఇప్పుడు మీకు గుర్తు రావాలి, నేను నా స్వదేశానికి వెళ్ళిపోవాలి అని. ఎక్కడ జన్మ తీసుకున్నారో అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు కదా. ఎంతకాలం పరదేశంలో, విదేశంలో ఉన్నా కూడా మళ్ళీ సొంత దేశం యొక్క ఆకర్షణ అందరికీ కలుగుతూ ఉంటుంది. మనుషులు మరణిస్తే చివరికి నా అంత్యక్రియలు నా స్వదేశంలోనే చేయాలి అని అనుకుంటారు. భారతదేశపు మట్టితో తయారైంది కాబట్టి ఈ మట్టి మళ్ళీ ఆ మట్టిలోనే కలిసిపోవాలి అని. कहते हैं मेरा जन्म भी భారత్ మే హై. బాబా ఏం చెప్తున్నారంటే నా జన్మ కూడా భారతదేశంలోనే జరిగింది. శివ జయంతిని జరుపుతుంటారు కదా. నా పేర్లైతే మీరు చాలా పెట్టేశారు. ఏమంటారు? హర్ హర్ మహాదేవ్ అంటారు. అందరి దుఃఖాలని హరించేవాడు అని. అది నేనే, శంకరుడు కాదు. నన్నే మీరలా అనేక నామాలతో పిలిచారు. బ్రహ్మ ఇప్పుడు వర్తమానంలో సేవలో హాజరై ఉన్నారు. తర్వాత స్థాపన చేస్తారు. వారే విష్ణువు యొక్క 2 రూపాలుగా పాలన చేస్తారు. నాకు ప్రజాపిత బ్రహ్మ తప్పనిసరిగా కావాలి అంటున్నారు. ఎవరికి? శివబాబా చెప్తున్నారు, నాకు ప్రజాపిత బ్రహ్మ తప్పనిసరిగా కావాలి. సూక్ష్మవతన్వాసి బ్రహ్మ కాదు, ప్రజాపిత బ్రహ్మ కావాలి. ఆదిదేవి యొక్క మందిరం కూడా ఇక్కడే ఉంది కదా. ఆదిదేవు ఎవరి సంతానము?
ఎవరైనా చెప్పగలరా? ఆదిదేవుకి తండ్రి ఎవరు? ఆదిదేవుడు అంటే ప్రజాపిత బ్రహ్మ, వారికి తండ్రి అంటే శివబాబా. వీరి జగత్పిత. జగతంబ యొక్క జ్ఞాపకార్థం మందిరం కూడా ఉంది కదా. ఈ ఆదిదేవు బ్రహ్మ రథంలోనే శివబాబా కూర్చొని జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. అందరి మందిరం అయితే ఇక్కడ తయారై లేదు అంటున్నారు. 108 మందిరాలు అయితే ఉన్నాయి అందులో. అంటే దిల్వాడ మందిరాన్ని బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దిల్వాడ మందిరంలో జగతంబ జగత్పితను చూపించారు. తర్వాత అందరి కుటీరాలు తయారు చేశారు. పిల్లలందరివి కుటీరాలు ఉన్నాయి ఇక్కడ అంటున్నారు. కుటీరాలు అంటే ఇండివిజువల్ సెల్స్లో ఒక్కొక్క యోగిని చూపించారు కదా, తపస్సు చేస్తున్నట్టు. అది కూడా తెల్లగా ఉంది. యోగి యొక్క రూపము తెల్లని మార్బుల్ స్టోన్తో తయారు చేశారు. కళ్ళు తెరుచుకొని తపస్సు చేస్తున్నారు. మస్తకంలో ఆత్మస్మృతికి గుర్తుగా ఒక డైమండ్ని చూపించారు. ఇది మీరే. అలా 108 మందిని చూపించారు అక్కడ. ముఖ్యమైనది 108 మాల. మరి 108 కుటీరాలే అక్కడ తయారై ఉన్నాయి అంటున్నారు. 108కి పూజ జరుగుతుంది. ముఖ్యంగా శివబాబా, తర్వాత సరస్వతి బ్రహ్మ యుగల్ రూపం. శివబాబా అయితే పుష్పం, వారికైతే తన శరీరం లేదు. బ్రహ్మ సరస్వతికి వారి వారి శరీరాలు ఉన్నాయి. మాల శరీరదారులదే తయారవుతుంది. అందరూ మాలను పూజిస్తారు, పూజించి పూర్తి చేస్తారు. మాలను పూజించి తర్వాత శివబాబాకు నమస్కారం పెట్టుకుంటారు. శివబాబా ఎక్కడున్నాడు? మాలలో పుష్పంగా. మాలను మొత్తం పూజించి తర్వాత ఆ పుష్పాన్ని దండం పెట్టుకుంటారు, కళ్ళకద్దుకుంటారు, తల వంచుతారు. ఎందుకంటే ఆ పుష్పమే ఆ మాలలో శివబాబాని ఈ పతితాత్మలందరినీ పావనంగా తయారు చేశారు. కాబట్టి ఆ పావనంగా ఉన్న వారిని పూజిస్తూ ఉన్నారు. మాల చేతిలో తీసుకొని రామ రామ అంటారు. పరంపిత పరమాత్ముని యొక్క పేరైతే ఎవరికీ తెలియదు. శివబాబా ముఖ్యమైన వారు. తర్వాత ప్రజాపిత బ్రహ్మ మరియు సరస్వతి ముఖ్యమైన వారు. ఇంకా మిగతా బ్రహ్మ కుమారీలు ఎవరెవరైతే పురుషార్థం చేస్తున్నారో వారి పేరు కూడా కొంత ప్రత్యక్షం అవుతుంది. ముందు ముందు మీరు చూస్తారు అంటున్నారు. చివరి సమయంలో అందరూ వచ్చేస్తారు, మీరందరూ కూడా వచ్చి ఇక్కడే ఉంటారు అంటున్నారు. ఎవరైతే పక్కా యోగిలుగా ఉంటారో వారే ఇక్కడ ఉండగలుగుతారు. భోగిలైతే కొద్దిగా చిన్న చిన్నవి ఏవైనా జరిగితే చాలు, వాళ్ళ స్థితి ఇంకా డౌన్ అయిపోతుంది. ఆశ్చర్యపోయి బాబా చేయి వదిలేస్తారు. చిన్న పరీక్ష విఘ్నం రాగానే అలసిపోయి ఇంకా ఆగిపోతారు అక్కడే. ఎవరిదైనా ఆపరేషన్ చూడగానే కొంతమంది మనుషులు స్పృహ తప్పి పడిపోతారు. ఎంతమంది మరణించారు పార్టీషన్ సమయంలో. వాళ్ళైతే గొప్పలు చెప్తూ ఉంటారు, మేము ఏ యుద్ధం చేయకుండా రాజ్యం తీసుకున్నాము అని. కానీ ఇంతమంది మరణించారు, అసలు మాటల్లో చెప్పడానికి లేదు అంటున్నారు. ఇప్పుడిప్పుడు అందరు వాటిని కొంత హిస్టరీని సినిమాల రూపంలో తీస్తూ ఆ సమయంలో ఇంతమందిని చంపారు అంతమందిని చంపారని అందరికీ పరిచయం చేయిస్తున్నారు, ఒకప్పుడు ఎలా జరిగింది అనేది. కానీ బాబా అంటున్నారు, వాళ్ళు మాత్రం ఎలా చెప్పుకుంటారంటే మేమే యుద్ధం చేయకుండానే చక్కగా మా రాజ్యాన్ని మేము తీసుకున్నాం, మా దేశాన్ని మేము సెపరేట్ చేసుకున్నాము అనుకుంటారు. కానీ కాదు, చాలామందిని పొట్టను పెట్టుకున్నారు, చంపారు దారుణంగా. ఇది అసత్యమైన మాయ. ఇప్పుడు సత్యమైన తండ్రి సత్యాన్ని తెలియజేస్తున్నారు. బాబా చెప్తున్నారు, నాకైతే తప్పనిసరిగా రథం కావాలి, నేను ప్రియుణ్ణి, నేను చాలా పెద్ద ప్రియుణ్ణి, మరి నాకు చాలా పెద్ద ప్రియురాలు కావాలి అంటున్నారు. ఎవరు మరి? ఆత్మ ప్రేయసి. అంటే బాబా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారో మనం కూడా అలా అంత ఉన్నతంగా ఉండాలి. సరస్వతి అయితే బ్రహ్మ ముఖ వంశావళి, వారేమి బ్రహ్మకి యుగల్ కాదు, వారైతే బ్రహ్మకి కూతురు. వారిని జగతంబ అని ఎందుకంటారు? ఎందుకంటే
శివబాబా బ్రహ్మాని తన పత్నిగా స్వీకరించిన ఆయన శరీరం మేల్గా ఉన్న కారణంగా పురుష శరీరం కాబట్టి మళ్ళీ పాలన ఇవ్వడానికి ఒక స్త్రీమూర్తిని నియమించడం జరిగింది. అదే మమ్మ. వారిని అందుకే జగతంబ అని అంటారు. వారు సరస్వతి, బ్రహ్మకి పుత్రిక. మమ్మ అయితే చాలా యంగ్గా ఉండేవారు, బ్రహ్మ బాబా వృద్ధుడిగా ఉండేవారు. సరస్వతి యంగ్గా ఉండి బ్రహ్మ వృద్ధుడిగా ఉంటే ఇద్దరికీ మ్యాచ్ కుదరదు కదా, హాఫ్ పార్ట్నర్గా పిలవబడలేరు కదా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మరి బాబా అర్థం చేయిస్తున్నారు, నాకు ఈ బ్రహ్మ శరీరం కావాలి, దీన్ని నేను లోన్గా తీసుకోవాల్సి వస్తుంది. బ్రాహ్మణులకు తినిపించినప్పుడు కూడా చూడండి, మీరు వేరే వాళ్ళ ఆత్మని బ్రాహ్మణుడి శరీరంలో ఆహ్వానిస్తారు. అంటే టెంపరీగా కొద్ది సమయం కోసం ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని వేరే ఆత్మ వస్తుంది, దానికోసం మీరు అద్దెకు తీసుకుంటారు అంటున్నారు. అద్దెకు తీసుకోవడమే కదా. మీ శరీరంలో మా తండ్రి గారి ఆత్మని ఆహ్వానిస్తాము అంటే అంతసేపు తండ్రిగా భావిస్తూ ఆ శరీరానికి అన్నీ చేస్తారు కదా, తినిపించడం కానీ ఏదైనా ఇవ్వడం కానీ పెట్టడం కానీ చేస్తారు. అంటే నిజంగా ఆత్మ ఏమైనా శరీరాన్ని విడిచిపెట్టి వచ్చేస్తుందా? కాదు. ఇవన్నీ పిల్లలకి బాబా అర్థం చేయించారు. డ్రామాలో సాక్షాత్కారాల యొక్క ఆచార పద్ధతి కూడా మొదటి నుండి ఇమిడి ఉంది. ఇక్కడికి ఆత్మను అలా పిలుస్తారు. అలా అని చెప్పి ఆత్మ శరీరాన్ని వదిలైతే రాదు. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. మరి బాబా కోసమైతే రథం కావాలి. నాకు ఈ బ్రహ్మ రథాన్ని నందిగణం రూపంలో చూపించారు అంటున్నారు. ఎద్దుగా చూపించారు కదా, లేకపోతే శివుని యొక్క మందిరంలో ఎద్దునెందుకు చూపిస్తున్నారు? సూక్ష్మవతనంలో శంకరుడి వద్ద ఎద్దు ఎక్కడి నుండి వస్తుంది? అక్కడైతే ఉన్నది బ్రహ్మ విష్ణు శంకర్లు, మరియు యుగలుగా చూపిస్తారు విష్ణుని, ప్రవృత్తి మార్గం చూపిస్తారు. అంతేగాని అక్కడ జంతువులు ఎక్కడి నుండి వస్తాయి? మనుషుల బుద్ధి ఏమాత్రం పనిచేయట్లేదు, ఏదొస్తే అది చెప్పేస్తూ వచ్చారు. దీన్ని వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అంటారు. మీరు చెప్తున్నారు మేము పావన ప్రపంచంలో దేవతలుగా ఉండేవారిని పునర్జన్మలు తీసుకుంటూ పతితంగా పూజారిగా అయిపోయాం. మనమే పూజ్యులుగా, మనమే పూజారిగా అవుతాం. పూజ్యులు పూజారి అని భగవంతుణ్ణి అన్నారు. వారిని 84 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అని అన్నారు. మాయ అయితే పూర్తిగా మనుషులను రాతి బుద్ధిగా తయారు చేసింది. హంసో అర్థం కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఏమంటారు హంసో అంటే? నేను ఆత్మే పరమాత్మ అంటారు. అబన్నారు ఆత్మగానే లేదు అస్సలు. మనుష్యాత్మలాగే ప్రవర్తించట్లేదు, ఇంకా పరమాత్మ అంటారా? ఎలా అనాలనిపిస్తుంది? పరమాత్మగా ఎలా అవుతాం మనము? మనమే బ్రాహ్మణులుగా, మనమే దేవతలుగా, మనమే క్షత్రియులుగా, మనమే వైశ్యులుగా, శూద్రులుగా అవుతాం. ఇది హంసో అర్థం. అంతేకాని మనమే భగవంతుడిగా, మళ్ళీ భగవంతుడే మనంగా అలా అవ్వము. ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇది. బాబా చెప్తున్నారు, నేను ఎవరిలో ప్రవేశించానో వారికి చాలామంది గురువుల అనుభవం ఉంది, శాస్త్రాలు బాగా చదివారు, పూర్తి 84 జన్మలు తీసుకొని ఉన్నారు. ఇతనికి నాలెడ్జ్ లేదు, ఇదంతా నేనే తెలియజేస్తున్నాను అంటున్నారు. ఇతనితో సహా మీ అందరికీ చెప్తున్నాను అంటున్నారు శివబాబా. బ్రహ్మాకి కూడా చెప్తున్నారు. అయినా ఎల్లప్పుడూ 24 గంటలు స్వారీ అయితే చెయ్యను కదా అంటున్నారు. ఈ బ్రహ్మ శరీరంలోనే ఉండడం జరగదు కదా. మనకు ఎంత మంచి వాహనం ఉన్నా, గుర్రబండి ఉన్నా 24 గంటలు దాని మీదనే ఎక్కి కూర్చోం కదా. బ్రహ్మాముఖ వంశవళి బ్రాహ్మణులకు బాబా ఈ విషయాలు తెలియజేస్తున్నారు. నాకు రథం కూడా కావాలి, మీరు పిల్లల జ్ఞాపకం చేస్తున్నారు. నేను ఇంకా వచ్చేస్తాను మీరు పిలవగానే. నేనైతే సేవ చెయ్యాలి. మరి శ్రీ శ్రీ శివబాబా యొక్క మతంతో భారతదేశం పావనంగా అవుతుంది.
నరకవాసీలకు శ్రీ అనే టైటిల్ని ఇవ్వడం రాంగ్ అవుతుంది. 2 శ్రీలే కుదరదు అంటున్నారు శివబాబా. కానీ మనుషులు ఎన్ని శ్రీలు పెట్టుకున్నారు? శ్రీ 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 108, 1108 చాలా పెట్టేసుకున్నారు. ఒక్క శ్రీ కూడా మనుషులకు ఇవ్వడానికి కుదరదు, 2 కుదరదు. అలాంటి దాన్ని బాబా అన్నారు ఎంత రాంగ్ ఇది. నాలెడ్జ్ చాలా మజాతో కూడినది అంటున్నారు. కానీ కొందరు చదువుకుంటూ రఫ్ చక్కర్ హో జాతే హే అంటున్నారు. అంటే ఇక్కడ నుండి ఎప్పుడు మాయమయ్యారో ఏమో తెలియకుండా వెళ్ళిపోతారంట. రఫ్ చక్కర్ అంటే గిర్రును తిరిగి మాయమైపోవడం. అప్పటి వరకు ఉన్నట్టే ఉంటారు, కనబడకుండా వెళ్ళిపోతారు. అలా కొంతమంది చదువుకుంటూ మాయమైపోతారు. ఇక్కడ నుండి బాబా చేయి వదిలేసి మాయ చేయి పట్టుకొని వెళ్ళిపోతారు. మాయ బాబా చేయి వదిలిపెట్టేలాగా చేస్తుంది. దుకాణాలు కూడా నంబర్ వారీగా ఉన్నాయి అంటున్నారు. పెద్ద దుకాణానికి చాలా పెద్ద సేల్స్ మెన్నే ఉంటారు కదా, చిన్న వాటిల్లో తక్కువ ఉంటారు. ఏదైతే పెద్ద దుకాణం ఉంటుందో అక్కడికి మహారథినే పంపించడం జరుగుతుంది. మాతలకు కూడా సమయం చాలా ఉంటుంది. పురుషులకైతే వ్యాపార వ్యవహారాదులు ఉంటాయి కదా, మరి బిజీగా ఉంటారు. మాతలైతే ఫ్రీగా ఉంటారు. బాబా అన్నారు ఇంట్లో వంట చేస్తారు, తర్వాత మీకు సమయం ఉంటుంది. మీకు సమయం ఉంటే మీరు తప్పనిసరిగా సేవలో తీయాలి. కానీ పురుషులు బంధనం వేస్తూ ఉంటారు. బాబా వింటారు. బ్రహ్మకుమారీల వద్దకు వెళ్ళడానికి చాలామంది ఆటంకాలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ బ్రహ్మకుమారీల దగ్గరికి వెళ్తే కామ వికారానికి దూరంగా ఉండాలి, వీళ్ళు పవిత్రంగా ఉంటామంటారు. ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఇంకా విషయం దొరకదు మనకి, మరి వాళ్ళ దగ్గరికి వెళ్తే అని చెప్పి అడ్డుకుంటూ ఉంటారు, ఆపేస్తారు, రానివ్వరు. శివబాబా ఎలాంటి వారంటే పాదరసం లాంటి వారు. జారుకుంటారు. వెంటనే శివబాబాను మర్చిపోతూ ఉంటాం. ఒక క్షణంలోనే బాబా స్మృతిలోనే ఉన్నామనుకుంటారు, మర్చిపోతారు. గడియ మర్చిపోతారు. బాబా పూర్తి సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. మీరు నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు పాపాలు కట్ అయిపోతాయి, నా దగ్గరికి వచ్చేస్తారు. జ్ఞాపకమే చేయకపోతే పాపాలు కూడా కట్ అవ్వవు, నా తోడుగా కూడా రాలేరు, ఇంకా శిక్ష పొందాల్సి వస్తుంది. భక్తి మార్గంలో అయితే మీరు మజ్జిగ తాగుతూ వచ్చారు, వెన్న తినేవారు. మీరు మీ భాగ్యంలో పాలు నెయ్యి నదులు ప్రవహించినటువంటి లోకంలో మీరు ఉండేవారు. అది సత్యత్రేతాయుగాల్లో మీరు అదంతా తిని అవగొట్టేశారు అంటున్నారు. పూర్తిగా అయిపోయింది, మీ వెన్నంతా పూర్తి అయిపోయింది. ఇక మిగిలింది ఏంటి? వెన్న తీసిన తర్వాత ఏమీ సారం లేని మజ్జిగ మిగులుతుంది. అది కూడా స్టార్టింగ్లోనే అంటున్నారు బాబా. తర్వాత నీళ్ళే, వట్టి నీళ్ళే లభిస్తాయి. సత్యత్రేతాయుగాల్లో నెయ్యి పాలు నదుల రూపంలో ప్రవహిస్తాయి, అంటే అంత సమృద్ధిగా లభిస్తాయి. ఇప్పుడైతే నెయ్యి ఎంత కాస్ట్లీ అయిపోయింది, చాలా ఎక్స్పెన్సివ్. अच्छा, माता पिता बाप दादा का मीठे मीठे सिखिलते बच्चों प्रति याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కోసం ముఖ్య సారం, రాజ ఋషి బన్ తపస్య కర్నీ హై. రాజ ఋషిగా అయి తపస్య చేయాలి. పూజనీయ మాలలో రావటానికి బాబా సమానంగా సర్వీస్ చేయాలి, పక్కా యోగిగా అవ్వాలి. రాజ ఋషిగా అయి తపస్సు చేయాలి, మాలలో రావడానికి సర్వీస్ చేయాలి, పక్కా యోగిగా అవ్వాలి. చిన్న దానికే ఎగిరిపోవడం,
ఆగిపోవడం, అలసిపోవడం, విసిగిపోవడం అలాంటిది ఉండకూడదు అంటున్నారు. సెకండ్ పాయింట్, నాలెడ్జ్ చాలా మజాతో కూడినది కాబట్టి రమణీకతతో చదువుకోవాలి. కన్ఫ్యూజన్ ఉండకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇందులో वरदान वैरायटी अनुभूतियों द्वारा सदा उमंग उत्साह से भरपूर रहने वाले विघ्नजीत भव. వెరైటీ అనుభూతుల ద్వారా సదా ఉమంగ ఉత్సాహంతో నిండుగా ఉండేటువంటి విఘ్నజీత్ భవ. రోజు అమృత వేళ రోజంతటి కోసం వెరైటీ ఉమంగ ఉత్సాహాల పాయింట్స్ని బుద్ధిలో ఇమర్జ్ చేసుకోండి. ప్రతిరోజు మురళిలో ఉమంగ ఉత్సాహం యొక్క పాయింట్స్ని నోట్ చేసుకోండి. ఆ వెరైటీ పాయింట్స్ మీ ఉమంగ ఉత్సాహాన్ని పెంచుతాయి. మనుష్యాత్మల నేచర్ ఏమిటంటే వెరైటీని ఇష్టపడతారు. ఎవరికైనా వెరైటీ కావాలి. అది జ్ఞానం యొక్క పాయింట్స్ విషయంలో కూడా వర్తిస్తుంది. అందుకే మీరు జ్ఞానం యొక్క పాయింట్స్ని మననం చేయండి, ఆత్మిక సంభాషణ చేయండి. వెరైటీ రూపంలో జీరోగా అయి మీ హీరో పాత్రను స్మృతిలో పెట్టుకోండి. అప్పుడు ఉమంగ ఉత్సాహంతో నిండుగా ఉంటారు. అన్ని విఘ్నాలు సమాప్తమైపోతాయి. బాబా మనకి చార్ట్ ఇచ్చారు కదా, అమృత వేళ 3 నుండి 4 గంటల వరకు ఈ సంకల్పం, 4 నుండి 5 వరకు ఈ సంకల్పం, 5 నుండి 6 వరకు, ఇలా మొత్తం రోజంతలో గంట గంటకి ఒక్కొక్క వెరైటీ అనుభవాలు మనం చేసుకుంటూ ఉత్సాహాన్ని పెంచుకునేలాగా బాబా ఎన్నోసార్లు వినిపించారు. మనకి మనమే అలా సెట్ చేసుకోవాలి మన దినచర్యని. ఈ టైంలో నేను ఈ స్వమానంలో, ఈ టైంలో నేను ఈ సంకల్పంతో ఉంటాను అని. స్లోగన్, अपनी अवस्था को ऐसा शांत चित्त बना लो जो क्रोध का भूत दूर से ही भाग जाए. మీ స్థితిని ఎంత శాంత చిత్తంగా తయారు చేసుకోవాలి అంటే క్రోధం అనే భూతం దూరం నుండే పారిపోవాలి. క్రోధభూతము దూరం నుండే పారిపోయేంతగా మీ స్థితిని శాంత చిత్తంగా తయారు చేసుకోవాలి. ఈరోజు స్వమానము, నేను విఘ్నజీత ఆత్మను. ఓం శాంతి.